Welcome to my channel Learn and Grow. Today our topic is voltage time based generator. సో వోల్టేజ్ టైం బేస్ జనరేటర్ అంటే మనకి టైం బేస్ చేసుకుని వోల్టేజ్ అనేది అవుట్పుట్లో వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతే ఆ వోల్టేజ్ అనేది టైంతో పాటు వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని వోల్టేజ్ టైం బేస్ జనరేటర్ అంటారు. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ బేస్, ఎమిటర్, కలెక్టర్. సో బేస్కి ఇక్కడ మనం ఇన్పుట్ అనేది అప్లై చేసాం విఇన్ త్రూ రెసిస్టర్ R1. సో ఇక్కడ మనకి బేస్ టర్మినల్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ IB కరెంట్. సో ఇక్కడ ఎమిటర్ టర్మినల్ అనేది గ్రౌండ్ అయిపోయింది అండ్ కలెక్టర్ అండ్ ఎమిటర్కి అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్లస్ VCC నుంచి R2 రెసిస్టర్ తీసుకున్నాం అండ్ కెపాసిటర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి కెపాసిటర్ ఏదైతే ఉందో ఛార్జ్ అవుతుంది ఎప్పుడు అంటే VCC త్రూ R2 నుంచి వచ్చినప్పుడు కరెంట్ అనేది ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది అండ్ డిశ్చార్జ్ అవుతుంది త్రూ ట్రాన్సిస్టర్ నుంచి ఇలా డిశ్చార్జ్ అవుతుంది మనకి. A time-based generator that produces an output voltage waveform that varies linearly with time is called as voltage time-based generator. అంటే ఇది ఒక టైం బేస్డ్ జనరేటర్. సో ఇక్కడ మనకి ఈ టైం బేస్డ్ జనరేటర్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆ వోల్టేజ్ అనేది ఎలా వ్యారీ అవుతుందంటే లీనియర్లీ విత్ టైం. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం వోల్టేజ్ టైం బేస్డ్ జనరేటర్ అంటాం. ఏ బేసిక్ RC టైం బేస్డ్ జనరేటర్ ఆర్ a ramp generator or sweep circuit consists of a capacitor C. సో ఇక్కడ మనం తీసుకున్న సర్క్యూట్ని RC టైం బేస్ జనరేటర్ అనొచ్చు, లేదంటే ర్యాంప్ జనరేటర్ అనొచ్చు, లేదంటే స్వీప్ సర్క్యూట్ అనొచ్చు. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి ఒక కెపాసిటర్ ఉంది. సో ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది త్రూ VCC అండ్ R2 which charges through VCC via series connected resistor R2. It consists of a BJT. BJT అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం కదా. సో ఆ ట్రాన్సిస్టర్ హూజ్ బేస్ ఈజ్ కనెక్టెడ్ త్రూ ది రెసిస్టర్ R1. సో ఇక్కడ బేస్ అనేది ఇన్పుట్ కనెక్ట్ చేసాం. దేని బేస్ చేసుకుని త్రూ R1 నుంచి బేస్ అనేది ఇన్పుట్ కనెక్ట్ చేసాం. ద కెపాసిటర్ చార్జెస్ త్రూ ది రెసిస్టర్ అండ్ డిశ్చార్జెస్ త్రూ ది ట్రాన్సిస్టర్. సో అంటే ఇక్కడ మనకి సప్లై VCC నుంచి అంటే రెసిస్టర్ నుంచి ఛార్జ్ అవుతుంది అండ్ డిశ్చార్జింగ్ అనేది ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి జరుగుతుంది. ది పాజిటివ్ పల్స్ ఈజ్ అప్లైడ్ టు ది ట్రాన్సిస్టర్ Q. సో పాజిటివ్ పల్స్ అనేది ట్రాన్సిస్టర్కి అప్లై చేసినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆన్ అయిందో కెపాసిటర్ అనేది ఏమవుతుంది డిశ్చార్జ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆన్ అయింది. సో ఆన్ అయిందంటే ఈ కెపాసిటర్ ఏమవుతుంది డిశ్చార్జ్ అనేది అవుతుంది త్రూ Q అంటే ట్రాన్సిస్టర్ అండ్ R1 టు VCC. నెక్స్ట్ when input pulse ends, Q switches off and the capacitor starts discharging and continues to charge until the next input pulse applied. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనం పాజిటివ్ పల్స్ అనేది ఎండ్కి వచ్చేసాక ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆఫ్ అయిందో కెపాసిటర్ అనేది ఏమవుతుంది అంటే మళ్ళీ ఛార్జ్ అనేది అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ ఇన్పుట్ పల్స్ ఇచ్చేంత వరకు కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ వేవ్ ఫామ్ చూస్తే సో ఇక్కడ మనం ఇన్పుట్ స్క్వేర్ వేవ్ తీసుకున్నాం V ఇన్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది సో పాజిటివ్ పల్స్ ఇచ్చినప్పుడు కెపాసిటర్, సో ఇది కెపాసిటర్ అనుకుంటే VC అనుకుంటే ఈ కెపాసిటర్ అనేది ఏమవుతుంది పాజిటివ్ ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ అవుతుంది త్రూ ట్రాన్సిస్టర్. సో అంటే డిశ్చార్జింగ్ స్లోగా జరిగింది. సో ఎప్పుడైతే నెగిటివ్ పల్స్కి వచ్చిందో ట్రాన్సిస్టర్ అనేది ఏమవుతుంది ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయిందంటే కెపాసిటర్ అనేది స్లోగా ఛార్జ్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ పల్స్, సో పాజిటివ్ పల్స్ ఎప్పుడైతే ఇచ్చామో మళ్ళీ ఏమవుతుంది కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. సో అలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. వెన్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ ఆఫ్ కండిషన్ ద కెపాసిటర్ విల్ ఛార్జ్ ఎక్స్పోనెన్షియల్లీ టు ది సప్లై వోల్టేజ్. సో ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ ఆఫ్ కండిషన్లో ఉంటుందో కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఫార్ములా V0 ఈజ్ ఈక్వల్ టు VCC ఇంటూ 1 మైనస్ e⁻−t/RC. RC అనేది టైం కాన్స్టెంట్ అండ్ VCC అనేది పవర్ సప్లై.